ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ దేశ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చే విధంగా, కార్పొరేట్ శక్తుల్ని అభివృద్ధి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యార్థులు, నిరుద్యోగ యువత తిరుగుబాటు తప్పదు. ఈ బడ్జెట్ ఆ రకంగా ఉండొద్దని చెప్పేసి ఖచ్చితంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ జీఎస్టీ నగదు బదిలీ వల్ల రైతులు, కూలీలు నలిగిపోయారు. కాబట్టి ఈ భారాల వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి చెప్పేటువంటి రోజులు వస్తాయి. ఇక్కడ ఈ బడ్జెట్ అయినా ఆ రకంగా ఉంటుందా ఉండదా అని చెప్పి ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. పేదల సంక్షేమ బడ్జెట్గా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ బడ్జెట్లో అయినా సరే కనీసం పేదల కోసం, ఒక్క ఇల్లు లేని నిరుపేద కోసం ఆయన కేటాయిస్తే బాగుంటుంది. పెద్ద నోట్ల రద్దు వల్ల ఒక విధంగా హాని జరిగింది, మేలు జరగటం కాదు. ఎందుకంటే వాళ్ళ బ్యాంకుల్లో కానీ బిజినెస్లో చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ, ఈ ప్రజలకు మేము సమాధానం చెప్పడానికి చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. బిల్లులు చేయడం అంటే మనతో అయ్యే పని కాదు. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు చేతిరాతితో జరిగే పనులు ఉండేది. ఇప్పుడు కంప్యూటర్ ద్వారా మనం దానికి సరిపోయే టెక్నాలజీ మన దగ్గర లేదు. టెక్నాలజీతో పాటు ఒక కంప్యూటరు పరిజ్ఞానం ఉన్న ఒక వ్యక్తిని మనం కూర్చుండబెట్టి వాళ్ళకు మనం డబ్బులు పే చేయడము, అద్దెలు పెరిగిపోవడము. మేము ఉదయం 5 గంటలకు వస్తామండి. 5 గంటలు వచ్చి 12 గంటల వరకు పనిచేస్తాము. ఉదయం 12 గంటల వరకు పనిచేసినా కానీ మాకు 300 కూడా మిగలట్లేదు ఏంటి. మరి పిల్లలు ఫీజులు కట్టాలి, ఇక్కడ రెంట్లు కట్టాలి, పాలు, పంచదార, టీ పొడి ఇవన్నిటికీ ఖర్చు పెడితే మాకేమీ మిగలట్లేదు. కాబట్టి ఈ బడ్జెట్లో మాకు ఏదైనా ఉపయోగం ఉండేటట్టు బడ్జెట్ ప్రవేశపెట్టవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. వ్యాపారం ఏం లేదు సార్. పొద్దున్నే కష్టం చేస్తే ఒక 200-300 దొరుకుతాయి అంతే. 2 పిల్లలు ఉన్నారు చదవడానికి, ఏం లేవు, ఖర్చు మిగతాలో ఏం లేవు. ఇక్కడ ఉన్న బడ్జెట్ల కోసం ఇది అన్ని గిరాకాలు లేవు, ఏం లేవు. పేదవాళ్ళకి ఏమైనా చేస్తే ఆశలు ఉన్నాయి సార్, ఎందుకు లేవు, ఉంటుంది, ఆశలు ఉంటుంది. ఏమైనా చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పటివరకు ఆశలు పెట్టుకున్న ప్రకారంగా అయితే మనకు ఎప్పుడు బడ్జెట్ నెరవేరలేదు. కానీ ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనకి ఏమైనా రీచబుల్గా ఉంటుంది అనేసి. మోస్ట్లీ మనం శాలరీ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ స్లాబ్ రేట్ ఎగ్జామ్షన్ లిమిట్ అనేది పెంచితే బాగుంటుంది. టమాటాలు కొందామని పోదామని ఆ రోజు 60 రూపాయలు ఉంటుంది. ఇలా పెరగడం తరగడం వల్ల దానివల్ల ఏమైపోతుందంటే చిన్న చిన్న కుటుంబాల వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. కనీసం తినే వస్తువులు కూడా అంత, కూరగాయలే అంత బడ్జెట్లో పెరిగిపోతే మామూలు సామాన్యుడు జీవించడం కష్టమైపోతుంది. బడ్జెట్తో మాకు ఎటువంటి లాభాలు లేవండి. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్నా అని చెప్తుంది, కానీ జీఎస్టీ పెరిగిన విధంగా ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగులకు కానివ్వండి జీతాలు అనేవి పెంచట్లేదు. అందులో భాగంగా ఈ బడ్జెట్లో వీళ్ళ ప్రభుత్వ కానీ ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు కూడా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఏం ఉపయోగం అండి, ఏది చూసినా కూడా ధరలన్నీ పెరిగిపోతున్నాయి. కూరగాయ రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి, ఇటు చూస్తే పప్పులు ఉప్పులు. అసలు సామాన్య ప్రజలు అసలు తినడానికి కూడా తినడానికి కాదు కొనడానికి కష్టంగా ఉందండి. అసలు కొని తినేంత ఇదిగా కూడా లేదు. ఏదైనా కానీ ఈ ప్రభుత్వంని కొంచెం మా గురించి కూడా, ఈ సామాన్య ప్రజల గురించి కూడా ఈ బడ్జెట్లో మాకు ఉపయోగకరంగా ఏదైనా చేస్తే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం అండి. నోట్లు బంద్ అయిన తర్వాత జిఎస్టీ వచ్చిన తర్వాత గిరాకీ చాలా వరకు పడిపోయింది. ఇంతకుముందు 100 రూపాయలు పెడితే వచ్చే కూరగాయలు ఇప్పుడు 200-300 పెడితే కూడా కూరగాయలు రావట్లేదు. గిరాకీ గురించి ఏదో చూడాల్సిన అవసరం వస్తుంది. ఈ బడ్జెట్లో నాకేంటి नोट बंद करे
जीएसटी लगाए, जीएसटी लगाने में रेटा बढ़ गए, फिर हमारे को क्या गरज नहीं है, फिर बजट लगा रहे, फिर हमारे को क्या मिलता, हमारे को क्या दे रहे आप? పప్పులు పెరిగినాయి, ఉప్పులు పెరిగినాయి, కూరగాయలు పెరిగింది, గ్యాస్ పెరిగింది, ఇల్లు గడవడానికే ఇబ్బందిగా ఉంది. మీరు బడ్జెట్ పెడుతున్నారు, మరి మాకేమి ఇస్తారు? జరుబొచ్చిన వేలు ఖర్చు అవుతున్నాయి. అంతకుమించి వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రతిదీ భారం అయిపోతుంది. మీరు బడ్జెట్ పెడుతున్నారు, మాలాంటి సామాన్యులకు ఏమి ఇస్తారు మీరు? एक दिन कमाए तो बच्चे को खिलाना, घर को किराया देना, खाना की क्या करना, हम लोग के कोई भी नहीं देख ले रहा है. लेकिन ऐसा है सब्जी को भी है, लेकिन गरीब को देखते ज़्यादा अमीर कुछ है नहीं होता. ऐसा बोले तो हम लोग का क्या है, गरीबों है, गरीब को देखना जरूरी है. चीज़ बढ़ गया, हमको बजट लगा दे रहा है, हमको क्या दे रहा है. నోట్లు రద్దయి 2 years అవుతుంది. ఏటీఎంలోకి వెళ్తే డబ్బులు రావట్లేదు, బ్యాంకులోకి వెళ్తే గంటల తరబడి కూర్చోవాల్సి వస్తుంది. చిన్న చిన్న వస్తువులు ఏమన్నా 20-30 రూపీస్ తీసుకోవాలంటే కార్డు స్వైప్ చేయలేము. మరి ప్రధానమంత్రి మోడీ గారు బడ్జెట్ పెడుతున్నారు కదా, మాలాంటి పేదవాళ్ళకి ఏమన్నా చేయండి. ఏం చేస్తారు చెప్పండి? మొన్నటిదాకా 50 రూపాయలు ఉండే ఆయిల్ రేటు ఇప్పుడు 80 రూపాయలు అయింది. నలుగురం కష్టపడుతున్నాం, ఏం మిగులుతలేదు, 500 కూడా మిగులుతలేదు. మళ్ళీ ఇంకా పెరుగుతాయి అంటారు, మళ్ళీ ఎట్లా అవుతుందో ఏమో మాకు తెలియదు. మోడీ బడ్జెట్ పెడుతున్నంట, మరి మాకేం చేస్తాడో ఏమో తెలియదు. మరి పోయిన సంవత్సరం ఆయిల్ లీటర్ 50 రూపాయలు ఉండే, ఇప్పుడు 80, 90, 100 దాకా వస్తుంది. మళ్ళీ ముందు ఎంత పెరుగుతుందో తెలియదు. నలుగురం కష్టపడుతున్నాము, ఏం లాభం లేదు. మళ్ళీ ఎట్లా చేసుకోవాలి, ఇంకా పెంచుతామంటారు. మోడీ సార్ బడ్జెట్ పెడుతుండంట, మాకేమన్నా ఇస్తుండా, మరి మాకేమన్నా వస్తుందా?